హాయ్ ఎవరిబడి, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఇన్ఫో మీడియా. ఈరోజు మీ ముందుకి ఒక ఆసక్తికరమైన అంశాన్ని తీసుకురావడం జరిగింది. సోమనాథ్ ఆలయం ద్వాదశ జ్యోతిర్లింగాల్లో మొదటిది. అనేక ముస్లిం రాజుల దాడులతో ఎన్నోసార్లు శిథిలమైన ఈ ఆలయం తిరిగి పునర్నిర్మాణంతో ఎంతో ప్రాముఖ్యతని సంతరించుకుంది. ఈ ఆలయంలో సోమనాథుని రూపంలో ఉన్న శివలింగం ఒక అద్భుతంగా చెప్పుకోవాలి. ఈ శివలింగం వెనుక అంతుచిక్కని రహస్యం దాగి ఉంది. మరి అందులో శమంతకామణిని అమర్చారని, ఆ శివలింగం ఎలాంటి ఆధారం లేకుండా గాలిలో తేలుతూ ఉంటుంది. గుజరాత్లోని ప్రభాస్ పట్టణంలో సోమనాథ్ ఆలయం ఉంది. త్రివేణి సంగమానికి దగ్గరలో ఉన్న ఈ ఆలయం ఆ శివలింగ దర్శనం ఎన్నో జన్మల పుణ్యఫలంగా భక్తులు భావిస్తారు. శివుడికి ఎంతో ప్రత్యేకమైన ద్వాదశ జ్యోతిర్లింగాలలో మొదటిది. ఈ ఆలయం ఎంతో చరిత్రని, ఎన్నో రహస్యాలని కలిగి ఉంది. ఈ ఆలయంలో ఉన్న శివలింగం చంద్రుడు ప్రతిష్ఠించాడు. ఆలయం మధ్యలో భూమి లోపల ఎలాంటి ఆధారం లేకుండా శివలింగం అనేది నిలిచి ఉంటుంది. ఈ లింగానికి బంగారాన్ని తయారు చేయగలిగే శక్తి మరియు మ్యూజికల్ స్టోన్ అని గురుత్వాకర్షణ శక్తి కలిగి ఉంది కాబట్టే ఎలాంటి ఆధారం లేకుండా నిలబడి ఉంది అని చారిత్రాత్మక కథనం. ఈ ఆలయాన్ని కూల్చిన సుల్తాన్ మహమ్మద్ ఆలయంలోని నిధులన్నింటినీ కాజేశాడు. బంగారు వెండి విగ్రహాలు, లెక్కలేనని బంగారు వెండి పాత్రలను అపహరించుకుపోయాడు. చరిత్ర ప్రకారం సోమనాథ్ ఆలయాన్ని త్రివేణి సంగమం కలుపుతూ నిర్మించారు. ఇక్కడ కపిల, హిరణి, సరస్వతి నదుల కలయికతో త్రివేణి సంగమం అయింది. మైథాలజీ ప్రకారం చంద్రుడు దక్ష ప్రజాపతి కుమార్తెలైన 27 మందిని వివాహం చేసుకుంటాడు. కాని రోహిణి మాత్రమే సన్నిహితంగా ఉంటాడు. మిగిలిన వారిని నిర్లక్ష్యం చేస్తాడు. దీంతో దక్షుడు ఆగ్రహించి చంద్రుణ్ణి శపించడం జరుగుతుంది. చంద్రుడు కాంతిని కొద్దిగా కోల్పోతూ చివరికి పూర్తి ప్రకాశాన్ని కోల్పోయి మాయం అవుతాడు. అలా మాయం అయిన చంద్రుణ్ణి బ్రహ్మ సూచనతో ప్రభాస తీర్థంలో శివుణ్ణి ప్రార్థిస్తే శాప విమోచనం కలుగుతుందని చెప్పడంతో తనకు సంప్రాప్తించిన క్షయవాదిని నివారించుకోవడానికి చంద్రుడు ప్రభాస తీర్థంలో శివలింగాన్ని ప్రతిష్ఠించి ధ్యానిస్తాను. అప్పుడు శివుడు కరుణించి పాక్షికంగా శాపాన్ని ఉపసంహరించి చంద్రలింగంలో తను ఉంటానని భార్యలందరినీ సమానంగా చూసుకోమంటాడు. పురాణాల ప్రకారం ఆలయాన్ని చంద్రుడు బంగారంతో, రావణాసురుడు వెండితో, శ్రీకృష్ణుడు గంధపు చెక్కతో నిర్మించారని పురాణాలు చెప్తున్నాయి. మొదటి జ్యోతిర్లింగం అయిన సోమనాథ్ ఆలయానికి ప్రాణ ప్రతిష్ఠ త్రేతాయుగం శ్రావణ మాసంలో ప్రారంభం అయిందంట. అంటే 7,99,25,105 సంవత్సరాల కింద ఆలయ నిర్మాణం జరిగిందని స్కంద పురాణం ప్రభాసఖండం వివరిస్తుంది. క్రీస్తు శకం 1024లో గజనీ మహమ్మద్ దాడి చేసి ఈ ఆలయాన్ని ధ్వంసం చేశాడు. ఇలా ఆలయాన్ని 1947లో వల్లభాయ్ పటేల్ పునర్నిర్మాణానికి ముందు ఎన్నోసార్లు ముస్లిం రాజులు దాడి చేసి ధ్వంసం చేయడం అనేది జరిగింది. మరి ప్రస్తుతం ఉన్న ఆలయం చాళుక్యుల యొక్క నిర్మాణ శైలిలో నిర్మించబడింది. 150 అడుగుల ఎత్తులో ఆలయ శిఖరం ఉంది. కలశం 10 టన్నుల బరువుని కలిగి ఉంటుంది. 27 అడుగుల ఎత్తులో ధ్వజస్తంభం ఉంది. మరి ధ్వజస్తంభం యొక్క జెండాని రోజుకు 3 సార్లు మార్చడం అనేది జరుగుతుంది. అయితే ఈ జ్యోతిర్లింగంలో శమంతకామణిని అమర్చారు అనే చారిత్రాత్మక కథనం కూడా ఉంది. మరిలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలంటే తెలుగు ఇన్ఫో మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.